నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే కర్రీ ఏంటా అని ఆలోచిస్తున్నారా? హాయ్ అండి. అందరికీ నమస్కారం. అదేనండి. మన ఆల్ టైమ్ ఫేవరెట్ నూనొంకాయ. మీరు చాలా రకాలుగా ట్రై చేసి ఉంటారు. కానీ ఇలా మాత్రం అస్సలు ట్రై చేసి ఉండరు. కాబట్టి వీడియో చివరి వరకు చూసేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా నువ్వులు, పల్లీలు దోరగా వేయించుకొని ఒక ప్లేట్‌లో తీసుకోవాలండి. అందులోకే కొద్దిగా టమోటా పేస్ట్, సాంబార్ పౌడరు, కొద్దిగా ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, అల్లం మిక్సీ పట్టి ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి. అందులోకే కొద్దిగా కసూరి మేతి, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మసాలా అంతా బాగా కలుపుకుంటేనే ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు కొన్ని నీళ్ళల్లో పసుపు, కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకొని పెట్టుకోవాలి. చూడండి, లేతగా ఉన్న వంకాయల్ని తీసుకొని ఇలా తొడిమలు కొద్దిగా కట్ చేసి 4 ముక్కల్లో వచ్చేటట్టు కట్ చేసుకోవాలండి. పుచ్చులు లేకుండా చూసుకోవాలి. చూడండి, పుచ్చులు లేకుండా అలా చూసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న వాటర్‌లోకి వేసేయాలి. అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, అది కూడా ఇందులోకి వేసేయాలి. ఇందులో నింపాలి. అలా ముక్కలు విడదీస్తూ నింపితే కూరకు బాగా పడుతుంది. నేను పక్కన చింతపండు కూడా నానబెట్టుకున్నానండి. ఇప్పుడు మిగిలిపోయిన మసాలాలోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి మనం నింపుకున్న వంకాయల మీదకి వేసుకోవాలి. అప్పుడే కర్రీ బాగా గ్రేవీగా వస్తుంది. చూడండి, ఇలా వేసుకోవాలి. చింతపండు నేను నానబెట్టుకున్నానని చెప్పాను కదా! అందులో నుంచి పల్ప్ తీసి అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టే ముందు కొద్దిగా ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. హై ఫ్లేమ్‌లో 10 మినిట్స్ పెట్టుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్‌లో 15-20 మినిట్స్ పెట్టుకోవాలి. అయిపోయింది. గుమగుమలాడే గుత్తి వంకాయ రెడీ. వెన్నెలా కరిగిపోయే వంకాయ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ బావుండాలని కోరుకుంటూ మీ మాధవి బాలకృష్ణ.